अब इलेक्शंस आ रहे हैं ना, आपकी तरफ से कौन सी पार्टी जीतने वाली है? पार्टी जीतने का तो ये तो रिजल्ट के बाद ही बताता मैडम, मगर अब ज़्यादा तो चांसेस एमआईएम के है इधर तो हैदराबाद कॉन्स्टिट्यूंसी। तो इतने दिनों से यहाँ पे एमआईएम रूल कर रही है, आप तरफ से कौन सी किसी तरह की डिफिकल्टीज है उस पार्टी के बारे में? डिफ़िकल्टीज कुछ भी नहीं है, अब ये तो चलते रह रहा पॉलिटिक्स में, जो है कोई जीतते कोई हारते अब, लेकिन अभी तो बहुत कांटे की टक्कर है अभी तो। बीजेपी और एमआईएम में दो टफ है, अब रिजल्ट के बाद ही मालूम होता, दोनों भी टाइट है पार्टियाँ। तो अब एमआईएम के अगेंस्ट माधवी लता कंपटीशन में है, उसके बारे में क्या बोलना चाह रहे हैं आप? माधवी लता देखो मैडम, ये तो बीजेपी और हम तो पक्के तो कांग्रेस ही है, हम तो कांग्रेस को ही डालते वोट, लेकिन अब कॉन्स्टिट्यूंसी के हिसाब से तो इधर कांग्रेस इसमें नहीं है, रेस में ज़्यादा नहीं है। अब एमआईएम और बीजेपी में है तो एमआईएम को सपोर्ट करते हैं हम तो। तो यहाँ पे अगर कुछ पार्टी जीत गई तो आपकी तरफ से कैसी मदद चाहिए उन लोगों से? मदद तो देखो मैडम, इतने साल से तो चल रही है, जैसा है वैसी है, उससे ज़्यादा तो कोई डेवलपमेंट नहीं है इधर। कोई भी पार्टी जीतो, हमारी गली देखो तुम, ये 40 साल से तो ऐसी है, कोई भी कुछ डेवलपमेंट नहीं करे। एमआईएम जीत के भी नहीं करी, टीआरएस जीत के करी, बीआरएस नहीं करी, अब बीजेपी के कारपोरेटर है उन्होंने भी, ये गली में हमारे पास देखो पानी गंदगी कैसी है, कोई भी काम सहूलत नहीं। कोई भी जीतो, वो पार्टी लोग आते हैं वोट इलेक्शन के टाइम ही चाहते हैं, उसके बाद तो कोई भी आके देखता नहीं, खत्म। तो ये रोड्स के बारे में आपने किसी को कंप्लेंट नहीं दी है क्या? कंप्लेंट तो दिए, बोले हम लोग, हाँ सबको बोलते मैडम, मगर ठीक है करेंगे करेंगे बोलते, मगर कोई हाथ के कोई इंटरेस्टेड लेते ही नहीं ना। ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు? మేడం మాకు పని చేసే పార్టీయే మాకు కావాలి. మాకు ఎంఐఎంఏ కావాలి. బీజేపీ ఇక్కడ కార్పొరేటర్ ఉన్నారు. ఓకే, వస్తారు, ఎక్కడన్నా ఫెస్టివల్ అవుతుంది అని అంటే షాల్ కప్పించుకుంటారు, దండలు కప్పించుకుంటారు, వెళ్ళిపోతారు. తప్ప పని చేయడంలో మాత్రం మాకు ఎంఐఎం పార్టీ వాళ్ళే సాథ్ ఇచ్చారు మేడం. మేము వాళ్ళనే గెలిపించుకుంటాం. ఎంఐఎం వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు, వర్షాలు వస్తే రోడ్ల మీదకి కూడా డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయని కొంతమంది జనాలు కంప్లైంట్ చేస్తున్నారు, దాని గురించి ఏమంటారు? ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న బీజేపీ ఎంతనో ఎంఐఎం అంతే అన్న ఒక భావన ఉందండి. బీజేపీ టక్ ఆఫర్లో ఉంది, ఎంఐఎం టక్ ఆఫర్లో ఉంది. టక్ ఆఫర్ ఈ మనుషులకి పని చేసే దాంట్లో కావాలి మేడం. మాకు మీరేమన్నా గొడవ పడండి, మాకు పని చేసి పెట్టండి, మేము వాళ్ళనే ఎంచుకుంటాం. ఈసారి వస్తే ఇంకోసారికి రారా పోరా అని అనటం తప్పండి. ఈసారి కూడా మళ్ళీ ఎంఐఎంఏ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు. మాకు పని చేసే వాళ్ళే కావాలి మేడం, మాకు ఇంకా ఎవరు వద్దు. సో మాధవిలత కూడా గట్టి పోటీ ఇస్తున్నారు, ఆమె గురించి మీరేమంటారు? తన గురించి తెలిసిందే కదా మేడం, విరించి దానికంటే ఇంకో వర్డ్సే అవసరం లేదు. ఆమె చేసిన గొప్ప పనులు కోవిడ్లో చూసాం మేడం, మనుషుల ప్రాణాలు మింగేది ఆ వ్యవస్థ మేము చూసాం. ఇప్పుడు ఇదే ఎంఐఎం పార్టీ, నాది టైలరింగ్ షాప్, నా ఇంట్లోనే చాలా కష్టమైంది. మా హస్బెండ్ చేసే జాబ్ అప్పుడు లేదు. అయితే ఇంటింటికి తిరిగి మీకు అవసరమా అడగలేదు. వాళ్ళు జెన్యూన్గా అవసరం ఉన్న వాళ్ళందరికీ 25 కిలోల బియ్యం మేడం, నూనె, ఉప్పు, పప్పు, మేము 7 మెంబర్స్ ఇంట్లో, మా అందరికీ కూడా సరిపడా 1 మంత్ రాషన్ వేసిండ్రు మేడం. ఏ గవర్నమెంట్ చేసింది మేడం? ఎవరు చేయలేదు. తిండి ఒక్కటేని కాదండి, ఇప్పుడు ప్రాబ్లం ఉంది అని అంటే వాటర్ ఈ మధ్యలో 1 వీక్ ప్రాబ్లం అయింది. కొంతమంది ఏదో దానివల్ల ప్రాబ్లం అయింది. సార్ మాకు ఇట్లా ప్రాబ్లం అయింది అని అంటే వచ్చిండ్రు, చూసిండ్రు, తవ్వటం స్టార్ట్ పెట్టిర్రు. మీది గల్లీ అంతా చూడొచ్చు, తవ్విండ్రు, ఫటాఫట ప్రాబ్లం సాల్వ్ అయింది, మాకు మంచినీళ్ళు వచ్చినాయి. మనిషికి కావాల్సింది ఏంది మేడం? మాకు కావాల్సింది ఒకటి షెల్టర్, ఇంకోటి ఫుడ్, ఇంకోటి వాటర్. మేము గవర్నమెంట్ నుంచి ఆ కరెంటు వాటరే అదే ఎక్స్పెక్ట్ చేస్తాము. అది మాకు కరెక్ట్గా ఇచ్చిన గవర్నమెంట్కి మేము పక్కా నిలబెట్టుకుంటాం. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు? ఇగో మాకు సమస్యలు ఎవరు మంచిగా తెల్లారిపేటోళ్ళు రావాలనుకుంటాం. చెప్తారు కానీ ఎవరు వచ్చేది లేదు, చూసేది లేదు. ఈ ఏరియా మొత్తం అల్లకల్లోలం ఉంది. ఊకేటోళ్ళు అంటారు, ఊకేటోళ్ళు రారు. నీళ్ళు అంటారు, నీళ్ళు కడుపుల నొప్పులు, వాంతులు అవి ఇవి అవుతుంటాయి, మళ్ళీ అవి కూడా తెల్లారిపోరు. ఇట్లా చిన్న చిన్న షాపులు ఉన్న వాళ్ళకైతే లక్షలు ఇస్తున్నామని చెప్తుండ్రు. అక్కడికి సీడీ ఎక్కితే కూడా అసలు సమస్య పట్టించుకోరు. ఇంకా ఎప్పటిదాకా ఇదే జీవితాలు జిందగీలు నడిపియాలి. ఏదన్నా చూసి వాళ్ళు కూడా సమస్యలు
పోనీ చిన్నోళ్ళకు చిన్న తిరగ, పెద్దోళ్ళకు పెద్ద తిరగనని ఇచ్చుకోవాలి. ఎవరో ముంచేసిపోయేటోళ్ళకు ఎత్తుకొని పోయేటోళ్ళకి ఇస్తారు కానీ ఈ చిన్న చిన్న వాళ్ళకు సమస్యలతోని తెల్లారతలేవు పొద్దుమిక్కుతలేవు. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఎంఐఎం పార్టీ ఇన్ని రోజుల నుంచి మీకు పాలన జరుగుతుంది. వాళ్ళ పాలనలో మీకు ఏమైనా అసంతృప్తులు ఉన్నాయా? ఇక అసంతృప్తులు అంటే ఇవేనమ్మా. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒక నాల దవ్వి పెట్టిండ్రు. ఇప్పుడు ఆ దవ్వి నుంచి ఎంత సమస్యలు అయినాయి చూడు. పోతాందుకు లేదు, వస్తాందుకు లేదు. ఏదన్నా అయినా కానీ రాత్రింబగళ్ళు ఏదన్నా వచ్చినా కానీ పోవాలంటే చాలా కష్టంగా ఉంది. అట్లాంటి కొంచెం పబ్లిక్ ఏది కాకుండా ఇది చేసుకోవాలి. చెప్పండి. ఇప్పుడు ఇది ఎంఐఎంకి గట్టి పోటీగా మాధవిలత పోటీ చేస్తున్నారు. ఆమె గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే ఎవరు చేసినా కానీ మా బీదోళ్ళకు అందుబాటులో ఉండేటట్టు 24 గంటలు ఏ సమస్యలు రాకుండా చూసుకునేటట్టు ఉంటే మేము ఎవరికో ఒకరికి ఇది చేసుకుంటాం. సో अब एमपी इलेक्शन आ रहे हैं ना, आपकी तरफ से कौन सी पार्टी जीतना चाह रहे हैं आप? मेरी तरफ से आपकी तरफ से बोल के नहीं है, काम करना जीतना। आज हम थर्ड टाइम वोटिंग डाल रहे, 18 ईयर्स के बाद हम थर्ड टाइम वोटिंग डाल रहे। हम आज तक एमआईएम को डाले, हम देखे शुरू से एमआईएम काम करा, आज से नहीं है, वो 40 साल पुराना पार्टी है। नए पार्टी वाले आके हमारे को 5 साल चांस दो, हमारे को 10 साल चांस दो बोले तो वैसा नहीं चलता। आप करो 5 साल काम, उसके बाद दिखाओ आके हमारे को कि हम ये काम करें, हम ये काम करें, हम आपको बिल्कुल डालेंगे। वो नई टीम को डाले, एमआईएम को डाले, हम वोट क्यों डाले? उन्होंने 40 साल से काम करते हुए आके हमारे को बताया कि हम ये काम करें, हम ये काम करें। इसीलिए हम उनको आज भी चांस दे रहे और हमेशा चांस देंगे उनको। ये नहीं है कि आप कुछ भी बोल दिए, 5 साल दे दो मौका, 10 साल दे दो मौका। आप 2000 का नोट चलाए, आप 7 साल नहीं चलाए, आप 70 साल की बात कर रहे हैं आके। तो इसलिए पहले काम करो, फिर उसके बाद में अपन बात करेंगे। तो यहाँ पे कुछ लोग बोल रहे थे कि एमआईएम इतने दिनों से रोलिंग कर रहे हैं लेकिन कुछ डेवलपमेंट नहीं है। आप क्या बोल रहे हो उसके बारे में? एमआईएम डेवलपमेंट कैसा करेंगी आप आगे देखें। खाली बोलने को बहुत बातें बोलते। हम यहाँ पे बचपन से पैदा हम यहीं छुए, हम यहाँ से देखे सो है कौन सी टीम क्या करी, कौन सी टीम क्या नहीं करी। आप भी आओ, आप दिखाओ आप क्या करें। ठीक है, आप बोल रहे नहीं करी एमआईएम टीम, हम पूछ रहे आप क्या करें, आप भी करके दिखाओ। हम बता दे, हमारे घर में पानी नहीं आता था, घड़े लेके पिटते थे, अब पानी हमारे गली में आ रहा, अब कौन करे? हमारे पास एमआईएम टीम ही है, हमारे पास एमपी उन्होंने है, हमारे पास एमएलए उन्होंने है, काम उन्होंने करते। अगर हमारे पास उन्होंने नहीं है तो दूसरा जना आगे कोई करता क्या? हम हमारे जो बस्ती में काम करा रहा उन्होंने करा रहा, उन्होंने जीत रहा। जो नहीं जीता सो वाला आके काम कराता क्या? अगर उन्होंने नहीं जीता, अगर उन्होंने नहीं कराता काम तो हम उसको वोट इచ్చి डालते थे नेक्स्ट फिर 5 years के बाद में। వస్తున్నాయి కదా, మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము ఎంఐఎంకి వేస్తున్నాం మా ముందు కాలం నుంచి 30-40 సంవత్సరాలు అయిపోయినాయి. నేను ఎంఐఎంకి వేస్తా, ఎవరికి వేయను. అంటే ఇప్పుడు ఎంఐఎంకి గట్టి పోటీగా మాధవిలత పోటీ చేస్తున్నారు. ఆమె గెలుస్తుంది అనుకుంటున్నారా? కాదమ్మా, గెలవదు. నాకు అంత పవర్ఫుల్ లీడర్ లేదు ఆయన. చాలా పవర్ఫుల్ లీడర్ వచ్చినారు కానీ అది ఎంఐఎం సీటే ఉంది. 40 సంవత్సరాలు అయిపోయినాయి, ఆ వాళ్ళదే సీట్ ఉంది. బీజేపీ పార్టీలో చాలా సీనియర్ పవర్ఫుల్ లీడర్ వచ్చింది కానీ వీళ్ళు ఇంత లేదు కదా. మాధవిలత అంత పవర్ఫుల్ లీడర్గా లేదు, ఇప్పుడు లేవు. తర్వాత చెప్పలేము ఏమవుతుందని. అంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎంఐఎం రూలింగ్ లో ఉన్నా గానీ ఎలాంటి డెవలప్మెంట్స్ ఏం జరగలేదని కొందరు జనాలు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అంతా ఎంఐఎంఏ కదా, బీజేపీ కాంగ్రెస్ ఎవరు ఉంటే కూడా అంతనే ఉంటుంది. ఎంఐఎం స్పెషల్ లేదు, కాంగ్రెస్ బీజేపీ ఏం స్పెషల్ లేదు. అంతా అయితే మొత్తం డెవలప్ ఒకసారి అవుతుంది కదా. సో ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే మీకు మీరు అనుకున్నవి జరుగుతాయని అనుకుంటున్నారు? ఏ పార్టీ అమ్మా, ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటే కూడా ఏం లేదు. ఇప్పుడు వస్తే కాంగ్రెస్ రావాలి. ఈ ఏరియాలో మలక్పేట ఏరియాలో ఎంఐఎంఏ వస్తుంది. మొత్తం ఇండియా లెవెల్లో కాంగ్రెస్ ఉంటే మంచిగా ఉంటుంది. సో ఇండియా లెవెల్లో కాంగ్రెస్ ఉంటే బాగుంటది అనుకున్న మీరు మీ మలక్పేటలో మాత్రం ఎందుకు ఎంఐఎం అనుకుంటున్నారు? ఆయన మాకు ఏమైనా సపోర్ట్ చేస్తారమ్మా, ఏమైనా వస్తే ప్రాబ్లం వస్తే చేస్తారు, సపోర్ట్ చేస్తారు, వాళ్ళు కలుస్తారు. మెయిన్ ఏం సపోర్ట్ అంటే ఏమైనా చెప్పేదానికి మేము దారుసలాం కూడా వెళ్ళొచ్చు మేము, వాళ్ళు కలుస్తారు. వేరే వాళ్ళ దగ్గర అట్లా మేము పోలేం కదా, మామూలు మనుషులు. వాళ్ళు కార్యకర్తలు ఉంటే వాళ్ళు ఇంటికి పోయి కూడా కలుస్తారు. మేము కలవాలంటే వాళ్ళు కలవరు కదా. ఎంఐఎం పార్టీ దారుసలాం ఉంది, మేము దారుసలాంకి పోతాము. అక్కడ ఏమైనా పని ఉంటే చెప్తాం వాళ్ళకు,
చేస్తారు చెయ్యరు అది తర్వాత పని ఉంది కానీ కలుస్తారు వింటారు మా మాట. ఇప్పటివరకు వివిధ ప్రజల్ని అడిగి వారి వారి అభిప్రాయాలను తెలుసుకున్నాం. ఎవరైనా కూడా వారి యొక్క అభిప్రాయాలను తెలిపారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది మాకు ఇక్కడ రోడ్లు బాగోలేవు, వర్షాలు వస్తే మొత్తం అంత డ్రైనేజ్ వాటర్ అన్ని రోడ్లోకి వస్తాయి, మాకు ఎలాంటి డెవలప్మెంట్ కనిపించలేదని మరికొంతమంది చెప్తే, కొందరేమో మాకు ఎంఐఎం ఇన్ని రోజుల నుంచి పాలిస్తుంది, మేము ఎంఐఎం తోటి సంతృప్తిగా ఉన్నామని చెప్తున్నారు. కానీ ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అన్నది తెలుసుకోవడానికి మనం రిజల్ట్స్ వరకు వెయిట్ చేసి చూడాలి. కెమెరామెన్ కోటితో శ్రావణి, RTV హైదరాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.